హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యూర్ థాట్స్. సో ఈరోజు మన స్టోరీ వచ్చేసి మై డియర్ రౌడీ ఎపిసోడ్ నెంబర్ 23. సో లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విమ్మి అంకుల్ ఫోన్కి వాట్సాప్లో ఏదో వీడియో వచ్చింది. తీసి చూసి ఫ్రీజ్ అయ్యాడు. గౌతమి అంటూ వెర్రి కేక వేశాడు. ఏదో పనిలో ఉన్న గౌతమి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైందండి అంటూ కంగారుగా అడిగింది. విమ్ము అంకుల్ ఫోన్ చూపించాడు. అందులో విశిష్ట ఎగిరి వీర వీపు ఎక్కడం, ఆ గారాబం, వీర తనతో ఫైట్ చేయడం, అంతే. గౌతమి ఆంటీ కూడా ఫ్రీజ్ అయింది. తను చూస్తుంది విషయనేనా? అతనితో అంత క్లోజ్గా. తనకు అర్థమవుతుంది విశిష్టాని అతని నుంచి విడదీయలేము అని. విక్రమ్, చూసావా, అప్పుడు పోయింది పరువు, మళ్ళీ ఇప్పుడు కూడా. ముందు ఫోన్ చెయ్యి, రమ్మని చెప్పు అన్నాడు తల పట్టుకొని. గౌతమి అంటూ వెళ్ళిపోయింది. వెంటనే సేమ్ వీడియో సిద్ధుకి ఫార్వర్డ్ చేశాడు వింబో అంకల్. 10 నిమిషాల తర్వాత కాల్ ఫ్రమ్ సిద్ధు. విక్రమ్ లిఫ్ట్ చేసి, చూసావా వాడి వేషాలు, విషిని ఎంతలా తన వైపు తిప్పుకున్నాడో. మామా, నాకు తెలుసా వీరా గురించి, అందుకే ప్లాన్ బి కూడా వేసా అంటాడు సిద్ధు. ఒకవేళ వీడి వేషాలు చూసి విశిష్ట ప్రేమ అని భ్రమపడి ఆగిపోతే ప్లాన్ బి ఇంప్లిమెంట్ చేద్దాం. అందరి రెడీ చేసే ఉంచా అన్నాడు సీరియస్గా. ఆ విక్రమ్ ఓకే డన్ అంటూ కాల్ కట్ చేశాడు. షాపింగ్ కాంప్లెక్స్లో విశిష్ట వీర చేయి పట్టుకొని నడుస్తుంటే వీర, జాన్ నాకు షాపింగ్ నచ్చదు అనగానే, అబ్బా నీకు ఫోన్ కొనిద్దామని వచ్చా, అసలేంటి నువ్వు ఫోన్ యూజ్ చేయవా ఇంకా అని అడుగుతుంది. నాకు ఫోన్ అంటే చిరాకు అంటాడు వీర. మరి మొన్న పోయింది, అదెందుకు వాడావు మరి అనగానే, అది మేము ఎక్కడైనా ఇలా వెళ్ళినప్పుడు ఫోన్ ఉండాలి అని ఖాళీ కడి తీసుకొచ్చాడు, వద్దంటే వినలేదు, అందుకే నా నెంబర్ వాళ్ళకి మాత్రమే తెలుసు అనగానే, అదంతా ఈ జాన్ నీ లైఫ్లోకి రాకముందుకు, ఇప్పుడు నేను వచ్చేసా, అన్నీ కాకపోయినా కొన్నైనా నేను చెప్పినట్లు నువ్వు వినాల్సిందే అంటూ మొబైల్ షాప్ ముందు ఆగింది. అయితే ఏంటి ఇప్పుడు ఫోన్ కొంటావా? డబ్బులు నా అకౌంట్లో ఎప్పుడు 2 lakhs ఉంటాయి, అండ్ ఐ హ్యావ్ ఏ క్రెడిట్ కార్డ్ అంటూ తన వైపే సీరియస్గా చూస్తున్న వీర వైపు చూసి, అదే నా దగ్గర క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ ఉన్నాయి అని చెప్తున్నా అంటుంది. అంటే అవన్నీ మీ బాబు పైసలా అంటూ కళ్ళు ఎగరేశాడు. అంటే నాకు మా అత్త ఇస్తుంది కొన్నిసార్లు అన్నది నవ్వుతూ. ఇంకోసారి మీ అత్త పేరెత్తకు, నాకు ఆమెని చూస్తేనే చిరాకు అని అంటాడు. అలా అనకు, మధ్యలో నిన్నేం చేసింది తను అని అడిగింది కంగారుగా. పెళ్లిలో నన్ను తోసింది సోది మొహం అనగానే, మరి తను నన్ను ఎంత అపురూపంగా చూసుకుంటుంది, నువ్వు అలా వచ్చి తాళి కడితే ఊరుకుంటుందా? ఏం చేస్తుంది? ఈసారి కనుగొని చెప్తా ఆమె పని అనుకుంటూ కోపంగా చూశాడు. అది తర్వాత సంగతి, రా ముందు అంటూ విశిష్ట లాక్కెళ్తుంటే, నాకు ఎవరు పడితే వాళ్ళే పైసలతో అవసరం లేదు, నువ్వు వెళ్ళి నీకు నచ్చింది సెలెక్ట్ చేయి, నేను వచ్చి దాన్ని కొట్టేస్తా అన్నాడు వీర. ఏం మాట్లాడుతున్నావు, కొట్టేయడం ఏంటి? హలో, నేను దొంగని, కొట్టేక కొనుక్కోమంటావా అని అడిగాడు వీర ఆశ్చర్యంగా. అరే అలా అంటావేంటి, నేను ఒప్పుకోను, అయినా నీ దగ్గర డబ్బులు లేవా? ఎందుకు లేవు అంటూ వాలెట్ బయటికి తీశాడు. దాని నిండా అన్ని 2000 కొత్త నోట్లు. ఇవి అంటూ ఆశ్చర్యంగా చూసింది విశిష్ట. వీర కాలర్ వెనక్కి తోసి, నీ మొగుడికి సిమ్లా జ్యువెలరీ అమ్మితే వాటి కింద 40 లక్షలు వచ్చాయి అన్నాడు ఏదో ఘనకార్యం చేసినట్లు. అంటూ తల కొట్టుకుంటూ, ఇవి కూడా దొంగ సొమ్మేగా అంది విశిష్ట. అయితే ఏమంటావు, ఇవి కూడా వద్దా? వద్దు, నా డబ్బులతో కొనిస్తా అని లోపలికి వెళ్తుంటే, హే జాన్, నీకు చెప్పాను అడ్డమైన వాళ్ళ డబ్బులు వద్దని అనగానే, నీ సంగతి ఇలా కాదు, తర్వాత చెప్తా, సరేరా నాతో అంటూ 2nd ఫ్లోర్కి వెళ్ళింది విశిష్ట. విమెన్స్ వరల్డ్ అని పెద్ద షాప్ నుండి చూపించి, నేను ఒక అరగంటలో వస్తా, నువ్వు అని చుట్టూ చూస్తూ కొంచెం దూరంలో ఉన్న చైర్స్ చూపించి అక్కడ కూర్చో అంటూ చెప్పేసి వెళ్ళింది. వీర నవ్వుకుంటూ వెళ్ళి కూర్చున్నాడు. గంటైనా విశిష్ట బయటికి రాకపోవడంతో తనే లోపలికి వెళ్ళాడు. లోపల డిజైనర్ పాప ఫుల్ బిజీ, ఏవో స్టిచ్చింగ్ చేస్తూ. మనోడు షాక్. అంతే, జాన్ అంటూ అరిచాడు. అదే పిలిచాడు. మంచి బిజీగా షాపింగ్లో తల మునకలైన హడలేడి ఔరత్లు ఒక్కసారిగా దడుచుకొని చూశారు. విశిష్ట పరిగెత్తుకుంటూ వచ్చి, ఎందుకలా అరిచావు అని అడిగింది కంగారుగా. వీర తన చేయి పట్టుకొని, ఏంటి నువ్వు చేసేది అని అడిగాడు కోపంగా. విశిష్ట, కనబడుతున్నా నీకోసం అంటే నువ్వు ఆ మిషన్ కుడుతూ, నిన్ను పద అంటూ లాక్కెళ్తుంటే, ఒక్క నిమిషం డాన్ అంటూ చేయి విడిపించుకొని లోపలికి వెళ్ళి 5 నిమిషాల తర్వాత వచ్చి 10,000 అంటూ చూపించింది. నీ పద్ధతి నాకు నచ్చలేదు జాన్ అంటాడు వీర. విశిష్ట అదేం పట్టించుకోకుండా ముందుకు నడుస్తుంటే వీర తన చేయి పట్టుకొని, ఇప్పుడు ఏంటి, నువ్వు కష్టపడేదానివి, నేను దొంగనా కొడుకుని అని నిరూపించాలనా?
నీ షోయింగ్ అని అడిగాడు కోపంగా. షోయింగ్ లేదు, గోయింగ్ లేదు. యు నో ఐ యామ్ సారీ. నేను ఫ్యాషన్ డిజైనర్ని. గంటకి 2 డ్రెస్సులు కానీ శారీ కానీ డిజైన్ చేస్తే 10,000 వస్తాయి. పద అంటూ తీసుకెళ్ళి ఫోన్ కొని వీరా చేతిలో పెట్టింది. వీరా సరే నీ టాలెంట్ చూపించావు, నా టాలెంట్ చూపించాలి కదా, ఇక్కడే ఉండు అని వెళ్ళిపోయాడు. 20 నిమిషాల తర్వాత వచ్చి తన పక్కన నిల్చున్నాడు. ఏంటి ఫోన్స్ కొట్టేశావా అని అడిగింది. పద అంటూ కార్ దగ్గరికి తీసుకెళ్ళాడు. విశిష్ట కారు ఎక్కుతుంటే ఒకతను పరిగెత్తుకుంటూ వచ్చి విశిష్టకి ఒక గిఫ్ట్ ప్యాక్ ఇచ్చి వెళ్ళాడు. విశిష్ట నోరు తెరుచుకొని చూస్తుంటే చూసింది చాలు, ఓపెన్ చేసి చూడు అన్నాడు. విశిష్ట ఓపెన్ చేసి చూసింది. సేమ్ తను కొన్న ఫోన్ లాంటి ఫోన్స్ 10 ఉన్నాయి. వీరకారికి ఫోన్ కొనాలంటే నువ్వు కష్టపడాలి, నేను వెళ్ళి ఒక మాట చెప్తే చాలు ఇచ్చేస్తారు అన్నాడు. విశిష్ట కారికి ఏం చెప్పావు ఇంతకీ అని అడిగింది ఆశ్చర్యంగా. నేనెవరో చెప్పాలే కానీ పద, నాకు ఆకలి వేస్తుంది అన్నాడు సీరియస్గా. షో ఏదైతే ఏంటి, అయినా నాకొద్దు అంటూ అవి వీరా చేతిలో పెట్టింది విశిష్ట. సరే ఉండని, మన పిల్లలు ఆడుకోవడానికి పనికొస్తాయి అన్నాడు. చా అంత లేదు, వాళ్ళు ఒక రేంజ్లో ఉండాలి, ఉంటారు కూడా అంటుంది విశిష్ట. అదే చెప్తున్నా, ముంబైలో ఆ విలువైన వస్తువులు కొట్టేస్తే ఎంత కాదన్నా 50 కోట్లు వస్తాయి. అప్పుడు వాళ్ళని ఓ రేంజ్లో పెంచుతా అనగానే ఇంకా ఆ విషయం వదలలేదా అంటుంది విశిష్ట. సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నా, అది అయిపోగానే మనం ఇండియా వదిలి వెళ్ళిపోతాం అనగానే అబ్బా అంత లేదు విశిష్ట అక్కడ అని మనసులో అనుకుంటూ అవును నా ఫోన్ ఇక్కడే మర్చిపోయా అంటూ చూసేసరికి 20 మిస్డ్ కాల్స్ అమ్మ నుంచే. అయ్యో ఎందుకు అన్నిసార్లు చేసింది అనుకుంటూ కాల్ చేసింది. గౌతమి లిఫ్ట్ చేసి విషి ఎక్కడున్నావని అడిగింది కంగారుగా. అమ్మ అది ఆయన వస్తే అంటూ వీర వైపు చూసింది. వీర ఫోన్ లాక్కొని ఏంటి మీ ఆయన మళ్ళీ కొత్తగా యాక్షన్ ప్లాన్ చెప్పాడా అని అడిగాడు వీర కోపంగా. విశిష్ట కంగారుగా ఫోన్ లాక్కొని అమ్మ నేను వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి డాన్ ఎందుకు అలా అంటావు, అమ్మ బాధపడుతుంది అన్నది సీరియస్గా. ఓహో నేను బాధపడితే పర్లేదన్నమాట, సరే దిగు వెళ్ళి ఇంకా మీ ఇంటికి అన్నాడు కోపంగా. అది కాదు, నువ్వెందుకు ఏదేదో ఊహించుకుంటున్నావు, ఇటు చూడు అంటూ మొహాన్ని తన వైపు తిప్పుకుంది. చూడు జాన్, నేను ఈ ప్రపంచంలో కేవలం నిన్ను మాత్రమే ఇష్టపడ్డాను, నిన్ను మాత్రమే నమ్ముతాను. నీకోసం నేను ఎంతలా మారిపోతుంటే నీకు మీ ఇంట్లో వాళ్ళు కావాల్సి వచ్చారా? సరే నీకు వాళ్ళు కావాలో నేను కావాలో తేల్చుకో అన్నాడు కోపంగా. ప్లీజ్ అలా అనకు, నేను నిన్ను చూసిన ఆనందంలో అసలు అమ్మ నాన్న సంగతి మర్చిపోయాను. నాకు నువ్వు కావాలి వాళ్ళు కావాలి అంటూ తనని హక్ చేసుకుంది. వీర తనని తోసి అలా కుదరదు జాన్, వాళ్ళ నేనా నేనా నీ ఇల్లీగల్ బిజినెస్లా అంటూ బాణం వదిలింది విశిష్ట. అంతే, డాన్ బాబుకి సౌండ్ లేదు. చెప్పు, నేను కావాలంటే అవన్నీ నువ్వు వదిలేయాలి, అవే కావాలంటే నన్ను మర్చిపో అని నేనంటే అంటూ కళ్ళెగరేసింది. ఏ పిచ్చిగా వాగకు, నా వృత్తి అదే అంటాడు వీర. విశిష్ట కార్ స్టార్ట్ చేసి కదా నీకు నేనెంతో, ఆ దొంగతనాలు ఆ కబ్జాలు ఒకవైపు నేను ఇంకోవైపు, వాటి కోసం నన్ను వదలవు, నా కోసం వాటిని వదలవు, అందుకే ఎవరి ఇంపార్టెన్స్ వారిది లైఫ్లో అంటూ కార్ స్పీడ్ పెంచింది వీర. విశిష్టం అని మూతి ముడిచింది. 10 నిమిషాల తర్వాత ఒక రెస్టారెంట్ ముందు ఆపి పద అన్నది. నాకు ఆకలి లేదు, నువ్వు పోని అన్నాడు సీరియస్గా. నువ్వు మొండివాడివి అని తెలుసు డాన్, అందుకే నేను కూడా మారిపోయాను, వెయిట్ చేయంటూ కార్ దిగి వెళ్ళింది. వీర విశిష్ట ఫోన్ తీసుకొని ఖాళీకి చేశాడు. ఖాళీ లిఫ్ట్ చేసి విషి నేను మళ్ళీ చేయనా అని అడిగాడు ఏడుస్తూ. వీర వెంటనే కాల్ కట్ చేశాడు. 5 నిమిషాల తర్వాత విశిష్ట లంచ్ తీసుకొని వచ్చింది. నోరు తెరవు అంటూ మొత్తం తినిపించింది. తర్వాత ఇంకెప్పుడు అలా అడగకు, భర్త ఎక్కువ పేరెంట్స్ ఎక్కువ అంటే కొన్ని రోజుల క్రితం అడిగి ఉంటే మా పేరెంట్స్ అని చెప్పేదాన్ని, బట్ ఇప్పుడు మాత్రం వాళ్ళెంతో నువ్వు అంతే అన్నది వీర వైపు కొర చూస్తూ. ఏంటా చూపు అని అడిగాడు వీర. నువ్వేనా చూసేది మిస్టర్ మాపే అంటూ నవ్వింది. ఏ ఇంకోసారి అలా అనకు అంట, ఒక్కసారి కాదు 100 సార్లు అంట మాపే మాపే అంటూ అరిచింది. వీర విశిష్ట చేతిని గట్టిగా పట్టుకొని అనొద్దని చెప్తున్నానా, నేను అనకూడదంటే నువ్వు ఫీలింగ్స్ నేర్చుకో అంటుంది విశిష్ట. నీతో బాగానే ఏడ్చాగా, అది చాలదా అంటూ డోర్ వేసి పద అన్నాడు. నువ్వు హాయిగా తిన్నావు, నన్ను కనీసం అడగవా తిన్నావా అని. అబ్బే ఎందుకు అడుగుతావు అంటూ మొహం మార్చేసింది. నువ్వు లోపల తినే ఉంటావనుకున్నాను అంటాడు వీర. అలా ఎలా అనుకుంటావు, మాపే అంటూ నవ్వుతుంటే వీర తన మొహాన్ని దగ్గరగా తీసుకొని 2 చేతులు వెనక్కి మడిచి చెప్పు, ఇంకెప్పుడు అననని చెప్పు అన్నాడు. అలాగే అంటాను.
అనగానే వీర వెంటనే లిప్స్ అందుకున్నాడు. విశిష్ట ఎంత తోసినా వదలటం లేదు. 5 నిమిషాల తర్వాత వదిలి ఐ లవ్ యూ జాన్ అంటూ బుగ్గ కొరికాడు. అని బుగ్గ రుద్దుకుంటూ వీర మొహం మీద ఒక్కటేసింది విశిష్ట. వీర తన చేయి తీసుకొని కిస్ చేయగానే విశిష్ట తనని హగ్ చేసుకొని లవ్ యూ టూ మై డియర్ డాన్ అన్నది. వీర విశిష్ట మేడ మీద కిస్ చేయగానే విశిష్ట వీర చెవిలో ఇంకా చాలు బాబు ఆపే అన్నది. అసలు పని అయ్యే వరకు ఆపేదే లేదు అని వీర అనగానే విశిష్ట సిగ్గుపడుతూ అయితే ఇక్కడేనా ఏంటి అనగానే తన ఫోన్ మోగింది. వీర ఏం పట్టనట్టు ఇక్కడ కాదు కానీ పద నీతో చాలా పని ఉంది అనగానే విశిష్ట ఫోన్ అంటూ చేతులు విడిపించుకొని తీసి చూసింది. ఖాళీ అన్న అంటూ ఆనందంగా లిఫ్ట్ చేయగానే వెధవ మంచి మూడ్లో ఉండగా డిస్టర్బ్ చేసి చస్తాడు అని తిట్టుకున్నాడు. విషి ఇందాక కాల్ చేసావు అంతా ఓకేనా అని అడిగాడు చాలా చాలా డల్గా. నేను ఎప్పుడు అని ఫోన్కి చెయ్యి అడ్డు పెట్టి నువ్వు చేసావా అని అడిగింది వీరాని. అని తలూపాడు చిరాగ్గా. అన్న ఏంటి వాయిస్ అలా ఉంది అని అడిగింది కంగారుగా. ఖాళీ ఏదో చెప్పగానే అయ్యో అన్నా ఇప్పుడు సుమ ఎలా ఉంది అని అడిగింది కంగారుగా. పర్లేదని చెప్పారు డాక్టర్లు అనగానే ఎక్కడ హాస్పిటల్ అని అడిగింది. నువ్వు వస్తావా అని అడిగాడు కాళీ ఆశ్చర్యంగా. నువ్వు ముందు చెప్పు అనగానే కాళీ అడ్రస్ చెప్పాడు. విశిష్ట కళ్ళు తుడుచుకుంటూ కార్ స్టార్ట్ చేసింది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు వీర ఆశ్చర్యంగా. విశిష్ట విషయం చెప్పగానే అయితే ఏంటిప్పుడు వాళ్ళు పెళ్ళిలోనే లొల్లు చేశారని చెప్పాడు. కాళీగాడు బాగానే పోగేశాడు పైసలు. వాళ్ళు అడిగింది పడేస్తే ఈ గొడవంతా ఉండదు కదా అన్నాడు సీరియస్గా. విశిష్ట వీర వైపు ఆశ్చర్యంగా చూసి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక ఆడపిల్ల అందులోనూ నీ కోసం ఎంతో చేసిన కాళీ అన్న సొంత చెల్లి తను చావు బతుకుల మధ్య ఉంటే కాళీ అన్న ఏడుస్తుంటే నీకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదా అని అడిగింది. చీమ లేదు దోమ లేదు. చూడు జాన్ నాకు మొన్నటిదాకా తెలిసింది ఒకటే డబ్బు కోసం ఎంత రిస్క్ అయినా చేయడం. ఇప్పుడు దాంతోపాటు నా జాన్ కోసం ఏదైనా చేయడం అంతే. నువ్వు అనవసరంగా ఇవన్నీ అంటించుకోకు అన్నాడు సీరియస్గా. ఖాళీ అన్న పాపం అలా బాధపడుతుంటే నేనైతే చూస్తూ కూర్చోను కావాలంటే నువ్వు కారులోనే ఉండు నేను మాత్రం వెళ్ళాల్సిందే అన్నది సీరియస్గా. ఇప్పుడు ఏమైంది? కాళీగాడు ఇందాక ఏడిస్తే నాకు చిరాకు దొబ్బింది అనగానే విశిష్ట మధ్యలో అందుకొని నువ్వెందుకు నేను హైదరాబాద్ వచ్చేస్తుంటే మందు కొట్టావు అంటే నువ్వు కూడా ఏడ్చావా అని అడిగింది కసిగా. నీకేమైనా పిచ్చా? నీతో పోలుస్తావేంటి? తను నువ్వు ఒక్కటేనా అంటాడు. ఒక్కటే. బాధలకి కష్టాలకి ఆడామగ భేదం లేదు. నీకో రోలు కాళీ అన్నకొక రూలా? 40 రోజులకే మనిద్దరం ఒకరిని విడిచి ఒకరం విడదీయలేనంత దగ్గరయ్యాము. అలాంటిది తనతో 25 సంవత్సరాలు పెరిగిన చెల్లెలు కళ్ళ ముందు అలా అయిపోతే తనకెంత బాధ ఉండాలి అన్నది కోపంగా. జాన్ నేను ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి పక్కనుడి బాధల గురించి ఆలోచించలేదు. చిన్నప్పుడు వేరే ఇప్పుడు వేరే. ఇప్పుడు నువ్వు ఆలోచించాలి అని చెప్తుంది విశిష్ట. నీకొక్కసారి చెప్తే అర్థం కాదా అని అరిచాడు. విశిష్ట వెంటనే కారు సైడ్కి తీసుకొని బ్రేక్ వేసింది. నా ఆకలి ఎవరు పట్టించుకున్నారు? వాడా తాగుబోతు వెధవ నన్నేనాడైనా కొడుకుగా చూశాడా? రెండో పెళ్లి చేసుకుంటే వచ్చిన ఆమె చేతి మీద వాతలు పెడితే ఎవడు పట్టించుకున్నాడు? పండుగ అంటే వాళ్ళు ముగ్గురు రకరకాల ఐటమ్స్ తిని నా మొహాన చద్దికూడు పడేస్తే ఎవడు పట్టించుకున్నాడు? అందుకే నేను ఎవరిని పట్టించుకోను. అర్థమవుతుందా నీకు అని అడిగాడు కోపంగా తన వైపు చూస్తూ. విశిష్టకి కళ్ళల్లో నుండి నీళ్లు జలజల కారాయి. నాకు ఏడవడం అంటే అసహ్యం. చిన్నప్పుడు ఏడ్చి నాకు బాధలంటే కోపం. చిన్నప్పుడు బాధలు పడి నాకు మనుషులంటేనే నమ్మకం లేదు. కన్న తండ్రే పట్టించుకోలేదు. మళ్ళీ చెప్తున్నా నీ కోసం కేవలం నా జాన్ కోసం మాత్రమే ఏదైనా. అలా అని నువ్వు అలా ఉండు ఇలా ఉండు అని రూల్స్ చెప్తే ఇంకెప్పుడు నీకు కనబడను అన్నాడు కోపంగా. విశిష్టకి బాగా అర్థమైంది వీరాని తను అనుకున్నట్లు మార్చడం అంత తేలిక కాదని. ప్రేమకి పవర్ ఉందని నిన్ను చూసాకే అర్థమైంది. నువ్వు నన్ను భర్తగా ఒప్పుకున్న రోజే డిసైడ్ అయ్యా నీకోసం ఏదైనా చెయ్యాలని, ఎంత దూరమైనా వెళ్ళాలని. అది నీకు అర్థమైంది. అలా అని పిచ్చి పిచ్చి షరతులు పెడితే బాగోదు అంటూ కారు దిగి బలంగా డోర్ని ఒక్క తన్ను తన్నాడు. విశిష్ట నాకు అర్థమైంది నీ బాధ. బట్ నా ప్రయత్నం ఆపను. నా ప్రేమతోనే నిన్ను మారుస్తా. నన్నే కాదు నీ చుట్టూ ఉండే వాళ్ళని కూడా నువ్వు ఇష్టపడేలా చేస్తా అనుకుంటూ కార్ దిగి వీర దగ్గరకు వచ్చి సారీ అన్నది చిన్నగా. వీర అవసరం లేదు. నువ్వు క్యాబ్ బుక్ చేసుకొని కాళీని కలిసి మీ ఇంటికి వెళ్ళు. ఎల్లుండి మార్నింగ్ మనం తిరిగి ముంబై వెళ్ళిపోతున్నామంటూ కార్ ఎక్కి స్టార్ట్ చేసి విశిష్టకి ఫోన్ తన వ్యాలెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. విశిష్ట అలాగే చూస్తూ కూర్చుంది.
వీర మిర్రర్లో నుండి చూస్తూనే ఉన్నాడు. "ఆ" అంటూ తల రుద్దుకుంటూ ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకొని మళ్ళీ వచ్చి డోర్ తీశాడు. విశిష్ట కామ్గా ఎక్కి కూర్చుంది. జాన్, నువ్వు మారవు, చెప్పు ఎక్కడికి వెళ్ళాలో అని అడిగాడు విసుక్కుంటూ. విశిష్ట వీర బుగ్గలాగి, అబ్బా ఎంత కోపమో, అసలు కళ్ళు ఎందుకు ఎరుపెక్కుతాయి నీకు, చెప్పు అని అడిగింది ఆశ్చర్యంగా. సోదాపి అడ్రస్ చెప్పు అన్నాడు. అరగంటలో ఖాళీ చెప్పిన అడ్రస్ దగ్గర దించి వెళ్ళిపోయాడు. విశిష్ట ఖాళీకి కాల్ చేయగానే, అప్పుడే వచ్చేసావా, నేను బయట ఉన్నాను, కొంచెం వెయిట్ చేయి, వచ్చేస్తాను అన్నాడు. విశిష్ట సరేనని కాల్ కట్ చేసి వెంటనే కాల్ చేసింది. హలో హలో విషి, ఏంటి ఈ టైంలో, ఏమంటున్నాడు నీ డాన్? తను హైదరాబాద్ వచ్చాడు అంటుంది విశిష్ట. హే అనుకున్నా, ఇంకా నువ్వు ఫుల్ కుషా. ఫీలింగ్స్ నా వరకు మాత్రమే అంట, మిగిలిన వాళ్ళ సంగతి అడిగితే నాకు దూరంగా వెళ్ళిపోతా అని బెదిరిస్తున్నాడు. హాహా, మరి అదే వీరా అంటే, ఏమనుకున్నావు, నీకోసం ముంబై నుంచి వచ్చాడు, మారిపోయాడు, ఇంకా రాబరీస్ అవన్నీ మానేస్తాడు. కథ క్లైమాక్స్ అనేగా? నో వే, అది ఇందాకే అర్థమైంది, బట్ టైం ఉంది, చాలా తక్కువ, ఇంకో 5 నెలల్లో ఏంటో నీకు తెలుసు, ఆ రోజుకి మన వివిఆర్ సక్సెస్ అవ్వాలి. షూర్, నువ్వు సాధిస్తావురా, నాకు తెలుసు, అండ్ వీరాని ఎవరు ఊహించని లెవెల్కి తీసుకెళ్తావు, నా హెల్ప్ నీకు తప్పకుండా ఉంటుంది అనగానే నో, మళ్ళీ కాల్ చేస్తా అంటూ కట్ చేసింది విశిష్ట. త్రినాథ్ అంకుల్ హోమ్ కేమ్ విత్ రోని. నాకు చాలా సంతోషంగా ఉంది, నేను అనుకున్నట్టు ఆ వీర విశిష్ట ప్రేమలో పడిపోయాడు, తర్వాత పిచ్చి అవ్వడమే మిగిలింది. ఎంత కష్టపడ్డానో ఆ మృగాన్ని, వాడిని, ఆ వీరాని, ప్రపంచంలో తనకన్నా అందగత్త లేదు, తనకు మించిన మంచి వాళ్ళే లేరు అని ఫీల్ అయ్యే విశిష్టతో పెళ్లి చేయడానికి తనకి నచ్చిన ఇళ్ళని స్థలాలని కబ్జా చేసే రౌడీ వీడు. కొంచెం సేపు ఎండలో తిరిగిన కందిపోయే సుకుమారి విశిష్ట. వాట్ ఏ కాంబినేషన్ అని మీరు కూడా నన్ను పొగిడారు. ఇప్పుడు వాడి సిచ్యువేషన్ ఏంటో తెలుసా? 200 కోట్ల వాల్యూ చేసే వస్తువులని సైతం పక్కన పెట్టి తన భార్య చుట్టూ కుక్క పిల్లలా తిరుగుతున్నాడు అంటూ నవ్వుతాడు. ఆ క్రెడిట్ అంతా మీకే అంకల్, మీరు కానీ ఫోన్ చేయకపోతే వాడు వచ్చేవాడు కాదు అనగానే రోని, అది సరే నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అడుగుతాడు. ఏముంది, సిద్ధుగాడు విక్రమ్తో కలిసి భారీగా ప్లాన్ వేశాడు విశిష్టాన్ని లండన్ తీసుకెళ్ళడానికే. అదే జరిగితే వీరగాడు పిచ్చి వాడవ్వడం ఖాయం, అప్పుడు కదా వాణ్ణి నా బానిస చేసుకునేది ఖాయం అనగానే త్రినాథ్, కానీ విశిష్ట వెళ్ళొద్దు, ఒకవేళ వీరాని వదిలి వెళ్ళనంటే? వెళ్ళకపోతే వాళ్ళిద్దరిని విడదీయడానికి నా దగ్గర ఇంకో ప్లాన్ రెడీగా ఉంది అంటారు వాళ్ళు. మీరు సూపర్ అంటాడు రోని. త్రినాథ్, సరే, ఆ సంతోష్ వాళ్ళ నాన్న రేపే జైలు నుంచి రిలీజ్ అవుతున్నాడు, నేను వెళ్ళి కలిసి వస్తాను అంటాడు. తప్పకుండా కలవండి, ఆ తర్వాత ఆయనతో ఒక మీటింగ్ అరేంజ్ చేయండి, ఇంకా నేను వెళ్తాను అనేసి చల్గయా. రోని, దాదా నువ్వు జాగ్రత్త, మనోడు వీరాకి దొరికాడు, చావగొట్టే నీ గురించి అడిగాడంట, ఏ నిమిషమైనా వాడు రావచ్చు అంటూ వెళ్ళిపోయాడు. గంట తర్వాత వీర కార్తో డోర్స్ని కొట్టేసరికి అవి ఎగిరి అవతల పడి ముక్కలైపోయాయి. ఆ సౌండ్కి త్రినాథ్ అతని కుటుంబ సభ్యులు కంగారుగా బయటకు వచ్చారు. వీర కార్ డోర్ తీసుకొని కోపంగా వచ్చేసి త్రినాథ్ గొంతు పట్టుకొని పైకి లేపాడు. ఏరా, నా జోలికి రావద్దని చెప్పానని నా జాన్ జోలికి వచ్చావా? ఎంత దమ్ముంటే నాకే ఫోన్ చేసి ఛాలెంజ్ చేస్తావు అంటూ గొంతు పిసుకుతుంటే ఆయన కుటుంబ సభ్యులు, స్టాఫ్ వచ్చి వీరా నుంచి బలవంతంగా విడిపించారు. త్రినాథ్ దగ్గుతుంటే ఎవరో వాటర్ బాటిల్ తెచ్చి ఇచ్చారు. అయినా నేను నీ దగ్గర పని చేయను అని ఒక్కసారి చెప్పాను, వినకపోతే నీ కర్మ. అవును, సంవత్సరం ముందు ఎందుకురా తన జోలికి వెళ్ళావు అని అడిగాడు కోపంగా. నేనా? వీరా, నేను చెప్పేది విను, నీకు తెలియకుండా నీ వెనుక పెద్ద కుట్ర జరుగుతుంది. వీరా, జరగని, ఎవ్వడూ నన్నేమీ పీకలేడు, నువ్వు మాత్రం నా జాన్ జోలికి వచ్చే ప్రయత్నం కూడా చెయ్యకు అంటూ వేలు చూపించి కోపంగా వెళ్ళిపోయాడు. టు యూకే ర్యామ్స్ మీటింగ్ జరుగుతుంది. సురేంద్ర, సిద్ధు, వనమాలి, సోనా, ఇంకా కంపెనీ పెద్ద తలకాయలు కొంతమంది. సురేంద్ర, వెల్, ఇంకో 1 వీక్లో మన ప్రాజెక్ట్ అయిపోతుంది, సో నెక్స్ట్ ఫ్రైడే నేను ఫైనల్ కోడింగ్ మొత్తం చెక్ చేస్తాను, మండే వాళ్ళకి మనం సబ్మిట్ చేస్తాం. మళ్ళీ చెప్తున్నా, ఇది సక్సెస్ అయితే మన క్లయింట్స్ నెక్స్ట్ 5 ఇయర్స్కి మనతో కాంటాక్ట్ చేసుకుంటారు, బీ కేర్ఫుల్ అండ్ యూ పీపుల్ క్యారీ ఆన్ అనేసి వెళ్ళిపోయాడు. సిద్ధు, విన్నారుగా, చైర్మన్ గారు చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నారు, ఆయన ఫ్రైడే చెక్ చేసే ముందు నేను చూస్తాను, చిన్న మిస్టేక్ జరిగిన ఊరుకోను అన్నాడు. చిన్న మిస్టేక్ చేసేది నేను, పేరు వినబడేది ఆ వైశ్యుది అంటూ నవ్వుకుంది సోనా.
ఇక్కడ ఖాళీ వచ్చాక విశిష్ట తనతో చాలాసేపు మాట్లాడింది. సుమ గురించి డీటెయిల్స్ తీసుకుంది. ఈలోపు బయట నుంచి కారు హార్న్ పదే పదే వినబడటంతో ఖాళీ అన్న సుమ సంగతి నాకు వదిలే, మీ ఫ్రెండ్ వచ్చాడు పద అనగానే ఏంటి వీరా వచ్చాడా అని అడిగాడు ఆశ్చర్యంగా. హా అంటూ బయటకు వెళ్ళింది. ఖాళీ తన వెనకే నడిచాడు. వీరా ఖాళీని చూసి డబ్బులు ఏమైనా కావాలా అని అడిగాడు సీరియస్గా. విశిష్ట ఖాళీ అవాక్కయ్యారు. వీర అలా అడగగానే ఖాళీ అవసరం లేదు వీరా అన్నాడు. వీర విశిష్ట వైపు చూసి అర్థమైంది కదా, వాడి దగ్గర బాగానే ఉన్నాయి, నువ్వు నీ మొహర్బానీలు ఆపేసి బయలుదేరు అన్నాడు మాపే మొహంతో. విశిష్టకి కోపం వస్తుంది కానీ వీర సంగతి తెలుసు కాబట్టి చాలా లైట్ తీసుకున్నాడు ఖాళీ కూడా. విశిష్ట గారికి సరే నేను మా ఇంటికి వెళ్తాను, నువ్వు ముంబై వెళ్ళు, మా పేరెంట్స్ వెళ్ళగానే నేను బయలుదేరి వచ్చేస్తాను అన్నది. ఏ అప్పుడే నా ప్రవర్తనకి విసుగొచ్చిందా అని అడిగాడు కార్ డ్రైవ్ చేస్తూ. అయ్యో అదేం లేదు, నువ్వుంటే నాకు నీతోనే ఉండాలి అని ఉంది. ఉండు, ఎవడొద్దన్నాడు? అలా కాదుడా, నువ్వు వెళ్ళు ప్లీజ్. నేను వెళ్ళాలో లేక ఇక్కడే ఉండాలో నేను చూసుకుంటా, నువ్వు మీ ఇంటికి వెళ్ళు అంటూ కార్ ఫాస్ట్గా పెంచాడు. మేము అంకుల్ హౌస్ రాగానే విశిష్ట వీరాని హక్ చేసుకొని ఐ లవ్ యూ బేబీ, సరే వెళ్ళకు బట్ నాకు కాంటాక్ట్లో ఉండు అని చెప్పి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. పొద్దుననగా వెళ్ళిన విశిష్ట సాయంత్రానికి ఇంటికి రావడం చూసిన గౌతమి, విషి అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? కన్న తల్లిదండ్రులని ఇన్ని సంవత్సరాల తర్వాత కలిసిన ఆనందమే లేదు, అసలు మీ నాన్నకి అలా ఉన్నదని బాధ కూడా లేదు, నీకంతలా వీర దగ్గరయ్యాడా అని అడిగింది కోపంగా. విశిష్ట ఏం మాట్లాడకుండా ఫ్రెష్ అయ్యి వచ్చి విక్రమ్ రూమ్లోకి వెళ్ళి చేయి పట్టుకొని కూర్చుంది. నిన్నే అడుగుతున్నా అంటూ గౌతమి పెద్దగా అరుస్తుంటే, అమ్మ నాన్న డిస్టర్బ్ అవుతాడు, ఎందుకు అలా అరుస్తావు అని అడిగింది ఆశ్చర్యంగా. గౌతమి డిస్టర్బ్ అవ్వడానికి ఆయన ఏమీ నిద్రపోవడం లేదు, కోమాలో ఉన్నాడు. అవును ఆక్సిజన్ ఏది అని అడిగింది కంగారుగా. విక్రమ్ అయ్యో పెట్టుకోవడం మర్చిపోయాను అని అనుకుంటాడు మనసులో. అది ఇంక అవసరం లేదని డాక్టర్ గారు తీసేశారు అంటూ కవర్ చేసింది గౌతమి. చూసావా మా నాన్నకి తగ్గిపోతుందని నేను చెప్పానా, పోనీలే యూకేకి వెళ్ళాల్సిన అవసరం రాకుండా పూర్తిగా తగ్గితే బాగుండు అన్నది. అమ్మో ఇప్పుడు యూకే లేదంటే విశిష్టాన్ని పూర్తిగా వదిలేసుకోవాలి అనుకుంటూ సరే విషి నీతో మాట్లాడాలి అంటూ తన ఎదురుగా కూర్చుంది. విశిష్ట హా చెప్పమ్మా అనగానే తన ఫోన్ రింగ్ అయింది ఫ్రమ్ అన్నోన్ నెంబర్. విశిష్ట లిఫ్ట్ చేసి హలో అనగానే అవతల నుంచి వీరా అని వినబడింది. విశిష్టకి ఎక్కలేని ఉత్సాహం ఉరకలేసింది. అమ్మ ఒక్క నిమిషం అంటూ బయటకు వెళ్ళింది. విమో అంకుల్ ఏం వద్దు, ఆక్సిజన్ సంగతి గుర్తు చేయాలని తెలీదా అంటూ గౌతమిని తిట్టాడు. నేను చూడలేదండి, మీరు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా, అసలే విశిష్ట తెలివైనది అని అనగానే విమ్మి అంకుల్ అదే పొరపాటున కనిపెడితే పడ్డ కష్టమంతా వృధా అవుతుంది, నువ్వు ఎక్కువ నాంచకో, మనకు అస్తే టైం లేదు, తను రాగానే మ్యాటర్ చెప్పి ఏడు, మనం లేట్ చేసే కొద్దీ వీరా వేరే ప్లాన్స్తో మనకి అడ్డొస్తాడు అన్నాడు. తను రూమ్లోకి వెళ్ళి ఏంటి డాన్ ఫోన్ తీసుకున్నావా అని అడిగింది ఆశ్చర్యంగా కమ్ ఆనందంతో డీడీ పాప. ఇందాక 10 ఫోన్స్ ఉన్నాయిగా, ఒకటి తీసా, సిమ్ నాదే, పేరు మాత్రం ఖాళీది. ఓహో ఎక్కడున్నావు? ఎక్కడో అక్కడ ఏడ్చాలే కానీ నాకు ఫోన్ ఎక్కువసేపు మాట్లాడాలంటే చిరాకు, నువ్వు మాటి మాటికి చేసి విసిగించకు, ఏదైనా అవసరం ఉంటేనే ఫోన్ చేయంటూ కాల్ కట్ చేశాడు. నిన్ను అంటూ వీరా ఫోటో ఓపెన్ చేసి ఒక గుద్దు గుద్దింది. మళ్ళీ వచ్చి గౌతమితో హా అమ్మ ఏంటో చెప్తున్నావు అని అడిగింది. విషి నువ్వు మాతో లండన్ రావాలి అంటూ చిన్నగా బాణం వదిలింది గౌతమి. అది విని విశిష్ట నేనా అంటూ ఆశ్చర్యంగా నోరు తెరిచింది. గౌతమి ఆంటీ పంపు తిప్పుతూ నువ్వే, పర్మనెంట్గా కాదు టెంపరీగా, నాన్నకి ఆపరేషన్ అయ్యే వరకు ప్లీజ్ విషి, అమ్మ కోసం. నేను మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ప్రాణం ఒక ఎత్తుగా పెంచాను, ఈ మూర్ఖుడు స్ట్రిక్ట్ అంటూ ఏవేవో వేషాలు వేసినా అని అనగానే విమ్మో అంకుల్ షాక్. నేను మూర్ఖుడినా? కూసంతా తట్టుకో విమ్మో అంకుల్, ఇందాక మొద్దు అని తిట్టాగా దాని ఎఫెక్టే ఇది. అది అమ్మా నాకు రావడానికి ఏం అభ్యంతరం లేదు. గౌతమి విమ్మో అంకుల్ డ్యాన్స్ చేస్తున్నారు మనసులో విశిష్ట అలా చెప్పగానే. కానీ అంటుంది. హా కానీ అంటూ ఆశ్చర్యంగా చూసింది గౌతమి. అవన్నీ అడగాలి, వెళ్ళమంటేనే వస్తాను అన్నది. అదేంటి విషయం అలా అంటున్నావు, మాకన్నా అతనే ఎక్కువ అయ్యాడా, మాతో రావడానికి తన తొక్కలో పర్మిషన్ అవసరం లేదు అన్నది కోపంగా. విమ్మ అంకుల్ ఏంటి ఈ పద ప్రయోగాలు, గౌతమి నేను యాక్ట్ చేస్తున్నా అనే విషయమే మర్చిపోయింది. విశిష్ట గౌతమి వైపు తీక్షణంగా చూస్తూ అమ్మ
నువ్వు నాన్న వెళ్ళమంటేనే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదానివి అవునా? హా అవును. అయితే అంటూ తడబడింది. వద్దంటే ఆగిపోయేదానివి కదా? హా ఎందుకమ్మా? నాన్న వద్దన్నా బామ్మ తాత వెళ్ళమని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నాన్నని విడిచి వెళ్ళేదానివి కాదు. మరి నేను నీ కూతుర్ని నీలాగే చేయడం తప్పు కాదేమో అన్నది సీరియస్గా. గౌతమి ఏం మాట్లాడలేదు. విమ్ము అంకుల్ ఏమైనా మాట్లాడు ముద్దు. ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విక్రమ్ ఆ రౌడీ వీర ఒక్కటేనా అని అడుగు అనుకున్నాడు కోపంగా. అమ్మా నువ్వు అనుకోవచ్చు గొప్ప బిజినెస్ మ్యాన్ విక్రమ్తో ఒక రౌడీకి పోలికేంటి అని అనగానే గౌతమి ఆశ్చర్యంగా చూసింది. విమ్ము అంకుల్ షాక్. అదంతా కాదు కానీ తనని అడిగి నీకు రేపు మార్నింగ్ కన్ఫర్మ్ చేస్తాను అంటూ వెళ్ళిపోయింది. విక్రమ్ లేచి ఏ మెంటల్ వెళ్ళి తనని కన్విన్స్ చెయ్యి అంటూ అరిచాడు. అంటూ వెళ్తుంటే జాను నుంచి ఫోన్ వచ్చింది. గౌతమి అది చూసి భయపడి ఏమండి అత్తయ్య గారి నుండి ఫోన్ అని అరిచింది. విక్రమ్ కూడా కంగారు పడి సరే ముందు విశిష్టతో మాట్లాడు, అమ్మతో ఫోన్ నేను మాట్లాడతా అంటూ ఫోన్ తీసుకున్నాడు. విశిష్ట తన రూమ్లోకి వెళ్ళి తనకెంతో ఇష్టమైన తన బాల్కనీ డోర్స్ తీయగానే చల్లని గాలి చెక్కిలిగిలి పెట్టింది. వెళ్ళి చైర్లో కూర్చొని కాళ్ళు చాపి రిలాక్స్ అయింది. కరెంటు పోయింది. ఫోన్ తీసి వీరా నెంబర్ సేవ్ చేసింది. డాన్ అని. జనరేటర్ ఇంకా రిపేర్ అవ్వలేదు అని తిట్టుకుంటూ వెళ్ళి ఛార్జింగ్ లైట్ ఆన్ చేసి విషికి కనీసం పాలైనా ఇద్దామనుకుంటూ కిచెన్ వైపు వెళ్ళింది. విశిష్ట కళ్ళు మూసుకొని నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. 10 నిమిషాల తర్వాత ఏదో అలికిడై మెలకు వచ్చింది. కళ్ళు తెరవకుండానే వచ్చేసావా అని అడిగింది ఎదురుగా వీర. అంతే. విశిష్ట చప్పున పైకి లేచి వెళ్ళి ఒళ్ళో కూర్చుంది. హే దొంగతనాలు మానేసి నీ భార్య కోసం దొంగలాగా వచ్చావా డాన్ అంటూ బుగ్గల్లాగింది. నాకు నిద్ర వస్తుంది, నువ్వు పక్కన లేకపోతే నిద్ర రావడం లేదు, అందుకే వచ్చాను అన్నాడు సీరియస్గా. అచ్చా ఆ రోజు మా ఇంటికి రా అంటే ఏమన్నావు? ఈ వీర ఎవడింటికి రాడు అన్నావు, ఇప్పుడు నా కోసం వచ్చా అంటున్నావు అంటూ కిలకిలా నవ్వింది. అయితే ఏమంటావు, వెళ్ళిపోనా అని అడిగాడు సీరియస్గా. విశిష్ట నవ్వుతూ వీర తల నిమిరి సో స్వీట్ మై బేబీ అంటూ నుదుటిన ముద్దు పెట్టి నేను ఊరికే అన్నాను, వెళ్ళొద్దు మై డియర్ డాన్. కానీ వీరా అదంతా నాకు తెలియదు జాన్. నీకు నీ వాళ్ళు పక్కనే ఉండేసరికి నన్ను మర్చిపోయావు. రేపు వాళ్ళ కోసం ఇంకేమైనా చేస్తావన్నాడు. విశిష్ట తన భుజం చుట్టూ చేతులేసి ఇంకేమైనా అంటే అంటూ కళ్ళెగరేసింది. మీ బాబు పాపం హోస్ట్లో లేడు కదా, నువ్వు వచ్చిన ఆనందంలో తెలివి వచ్చి ఎప్పటికీ ఇక్కడే ఉండు అంటే ఉండిపోతా అంటుండగానే విశిష్ట వీర నోటి మీద చేయి పెట్టి ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను, నీకేమైనా పిచ్చా, అలా ఎందుకు అనుకుంటున్నావు, నేను వచ్చి 2 రోజులైంది, కనీసం 2 గంటలు కూడా మా పేరెంట్స్తో మాట్లాడలేదు తెలుసా, మనిషిని ఇక్కడున్న మనసు నీ దగ్గరే ఉంది, అసలు నువ్వు తప్ప నాకు ఏం గుర్తుకు రావడం లేదు అంటూ హక్ చేసుకుంది. వీర ఏం మాట్లాడకపోవడంతో జాన్ ఏమైనా తిన్నావా లేదా అని అడిగింది. వీర తినలేదని తలూపేసరికి అబ్బా ఇలా అయితే ఎలా చెప్పు అంటూ పైకి లేస్తుంటే ఎక్కడికి అని అడిగాడు విసుక్కుంటూ. నీకేమైనా తెస్తానుండు అంటూ వెళ్ళిపోతుంటే జాన్ ఇప్పుడు ఏమీ అవసరం లేదు, నేను నిద్రపోవడానికి వచ్చాను, తినడానికి కాదు అంటూ తను పైకి లేచి విశిష్టాన్ని 2 చేతులతో పట్టుకొని పైకి లేపి బెడ్ మీద దించాడు. తర్వాత విశిష్టాన్ని హక్ చేసుకొని అలాగే పడుకున్నాడు. విశిష్ట కాసేపు తనని అలాగే హక్ చేసుకొని నెమ్మదిగా లేచి డోర్ వేసి వచ్చి పడుకుంది. అప్పటికే అక్కడికి వచ్చిన గౌతమి ఆ మాటలు వినేసింది. ముందు బాధ కలిగిన విషి చెప్పింది కరెక్టే, వీర వచ్చాక తను మమ్మల్ని మర్చిపోయింది, ఏమో ఏదో ఒక రోజు అతన్ని మారుస్తుందేమో, ఇంకా వీళ్ళని విడదీయడం చాలా తప్పు అనుకుంటూ వెళ్ళిపోయింది. తెల్లవారుజామున మెలకు వచ్చి చూసేసరికి విశిష్టకి పక్కన డాన్ బాబు కనబడలేదు. వెంటనే వీరాకి కాల్ చేసింది. లిఫ్ట్ చేసి హో లేచావా అని అడిగాడు. చెప్పకుండా వెళ్ళావేంటి అని అడిగింది కోపంగా. నిద్రలో ఉన్నావు కదా అందుకే లేపలేదు అంటాడు వీరా. కానీ నువ్వు చీరలు కట్టొద్దు జాన్, ఆ తర్వాత ఏమైనా జరిగితే నన్ను అనొద్దు అంటూ కాల్ కట్ చేశాడు. విశిష్ట బుగ్గలు సిగ్గుతో ఎరిపెక్కాయి. 2 రోజులు గడిచాయి. విశిష్ట లేని టైం చూసి విక్రమ్ గౌతమితో ఇంకో 2 రోజుల్లో మన ప్రయాణం, విశిష్టాన్ని ఒప్పిస్తున్నావా లేదా అని అడిగాడు కోపంగా. లేదు ఒప్పించను కూడా అన్నది సీరియస్గా. అదేంటి అలా అంటున్నావు, నీకేమైనా పిచ్చా అని అడిగాడు పిచ్చ కోపంతో. పెళ్ళి అయిన అమ్మాయి తన భర్తతో ఉండటమే కరెక్ట్ అంటుంది గౌతమి. ఏమైంది నీకు, వాడు భర్త ఏంటి, తాళి కట్టాడుగా, భర్త అనే అంటారు మా ఊళ్ళో అన్నది వెటకారంగా.
విక్రమ్ అక్కడున్న ఫ్లవర్ వాజ్ పగలగొట్టాడు. గౌతమి చాలా కూల్గా, అరే అంత కోపం ఎందుకు? సరే ఇదంతా ఎందుకు? విశిష్టతో డైరెక్ట్గా చెప్పేయండి, అతన్ని వదిలేసి మన దగ్గర ఉండిపోమ్మని. అది చిన్నప్పటి నుంచి ఎప్పుడూ మన మాట కాదనలేదు అన్నది. ఏం మొద్దు, చదువు పెద్ద లేకపోయినా నా అంచనాలకి తగ్గట్టు ఉంటానని పెళ్లి చేసుకున్నాను, గెట్ అవుట్ అని అరిచాడు. గౌతమి కామ్గా వెళ్ళిపోగానే ఏమైంది తనకి, ఎందుకు ఇలా మాట్లాడుతుంది? విక్రమ్కి 2 స్టెప్స్ కిందికి జారినట్లు అనిపించింది. వెంటనే తన ఫ్రెండ్ ఫణీంద్రకి కాల్ చేశాడు. ఏరా అంతా రెడీనా అని అడిగాడు. బట్ విశిష్ట మీతో రాకపోతే కదా మనం ప్రొసీడ్ అవ్వాల్సింది అంటాడు ఫణీంద్ర. తను రాదు, వాడు రానివ్వడు అన్నాడు కసిగా విక్రమ్. నువ్వు బాధపడకు, నేను చూసుకుంటా అని కాల్ కట్ చేశాడు ఫణీంద్ర. ఇక్కడ సమీర్ హౌస్. సమీర్, సురేఖ పిల్లలతో బయటికి వెళ్ళారు. సుబ్బు, సింహ ఏదో మూవీ చూస్తుంటే చిట్టి వచ్చి, అన్నా లడ్డూగాడు వాళ్ళ అమ్మా నాన్న కోసం ఏడుస్తున్నాడని 2 సార్లు చెప్పాను, ఎవరైనా పట్టించుకున్నారా అని అడిగాడు కోపంగా. సింహ 50,000 ఫోన్ పగిలిపోతేనే పట్టించుకున్న వాడే లేడు అంటూ మొహం చిట్లించాడు. నాకైతే అసలు ఏం జరుగుతుందో కూడా అర్థమై చావడం లేదు, కానీ ఇదంతా జరగడానికి కారణం మాత్రం ఆ విశిష్టానే, ఇది మాత్రం పక్కా అంటాడు సుబ్బు. మరి నేను చెప్పేది ఏంటన్నా, ఇదేగా డేంజర్ మేడం రాకముందు మీరంతా ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నారో ఒకసారి గుర్తు చేసుకోండి అనగానే సుబ్బు, మనం కాదు కానీ వీర సంగతి మాట్లాడుకోవాలి అంటాడు. అవును, పులిలాగా ఉండేవాడు, ఎవరిని లెక్క చేసేవాడు కాదు, ఇప్పుడు విశిష్ట వెళ్ళగానే తన వెనకే పరిగెత్తాడు, అసలు ఎలా రా అంటూ తల పట్టుకున్నాడు. సుబ్బు, గదే మరి ప్రేమ అంటే, పులి లాంటి వాడిని పిల్లిని చేస్తుంది. కానీ చిట్టి నవ్వుతూ, అంటే వీర అన్న పిల్లి అయిపోయాడనే కదా అన్నాడు. సింహ, నువ్వు ముయ్యి, వీరాన్ని తక్కువ అంచనా వేయలేము, ఇంకేదో జరుగుతుంది. అసలు విశిష్ట ఇక్కడ ఎందుకు ఉన్నది? ముందైతే తనకి వీర అంటే కోపం, ద్వేషం ఉండేవి, కానీ ఇప్పుడు అవేవీ లేవు, కేవలం ప్రేమ మాత్రమే కనబడుతుంది అని అనగానే సుబ్బు కూడా, అవునరా, తను కోపంగా ఉన్నప్పుడు వీర తనని కేవలం ఏదో హక్కులాగా చూశాడు, కానీ ఎప్పుడైతే విశిష్ట తనని ప్రేమించడం మొదలుపెట్టిందో మనోడు ఫుల్ పడిపోయాడు. ఇప్పుడు పాయింట్కి వచ్చారు. ఆ డేంజర్ మేడం నాతో ఏమన్నారు, వీళ్ళిద్దరిని మార్చాలి, ఈ దొంగతనాలు మాన్పించి మంచి మనుషులుగా చెయ్యాలి అని. ఈ లెక్కన ముందు వీర అన్న మారుతాడు, ఆ అన్న మారిపోయాక మీక ఓన్గా ఏది ప్లాన్ చేసుకోవడాలు అవి రావు, కాబట్టి మీరు కూడా మారిపోతారు అంటూ వెటకారంగా నవ్వాడు. సింహ, సుబ్బు మొహమొహాలు చూసుకున్నారు. చివరికి చిట్టిగానికి కూడా లోకువయ్యామే అని. విము అంకుల్ హౌస్. డాక్టర్ బాబు కేమ్ అండ్ డూయింగ్ యాక్షన్. విశిష్ట టెన్షన్గా, గౌతమి రిలాక్స్డ్గా చూస్తున్నారు. డాక్టర్ బాబు, ఇంకో గంటలో విక్రమ్ గారికి స్పృహ వస్తుంది, మళ్ళీ చెప్తున్నా, ఆయనకి నచ్చని ఇష్టం లేని విషయాలని మాట్లాడకండి, అండ్ సర్జరీ అయితే చెయ్యాల్సిందే అని చెప్పి వెళ్ళిపోయాడు. గౌతమి, విషి నేను ఇప్పుడే వస్తాను, నువ్వు నాన్న దగ్గరే ఉండు అని చెప్పి వెళ్ళిపోయింది. విశిష్ట విక్రమ్ చేయి పట్టుకొని అక్కడే కూర్చుంది. కాసేపు తర్వాత విమ్ము అంకల్ తన నటనకి తెరలేపుతూ కళ్ళు తెరిచాడు. విశిష్ట ఏడ్చేస్తూ నాన్న ఎలా ఉన్నారు అని అడిగింది. విక్రమ్ విశిష్టాన్ని చూసి, విషి నువ్వా, ఎలా ఉన్నావు అంటూ అతి కష్టం మీద మాటలు వదిలాడు. నేను బాగున్నాను నాన్న అంటూ వాటర్ తాగించింది. విక్రమ్ చుట్టూ చూస్తూ, నాకేమైంది, మీ అమ్మ ఏది అని అడిగాడు నెమ్మదిగా. మీకు చిన్న యాక్సిడెంట్ అయింది అంతే నాన్న, అమ్మ ఇక్కడే ఉంది, వస్తుంది, మీరు రెస్ట్ తీసుకోండి అంటూ విక్రమ్ వెనుక దిండు పెట్టింది. విక్రమ్ ఏడుస్తూ, నన్ను క్షమించు విషి, ఆ రోజు వాడు నిన్ను బలవంతంగా తాళి కట్టి తీసుకెళ్తుంటే ఏమీ చేత కాని వాడిలా ఉండిపోయాను, ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న, తర్వాత మాట్లాడుకుందాం అన్నది చూసిస్తూ. విక్రమ్ కళ్ళు తుడుచుకుంటూ, సరే తల్లి, నువ్వైతే నాతోనే ఉండు, నన్ను వదిలి వెళ్ళకు అంటూ వెనక్కి తల వాల్చి కళ్ళు మూసుకున్నాడు. గౌతమి వచ్చి, విషి నువ్వు బయటికి వెళ్ళాలి అన్నావుగా, నటాషాతో పని ఉందని, మళ్ళీ నువ్వు ముంబై వెళ్ళిపోవాలిగా అనగానే విక్రమ్ టప్పీమని కళ్ళు తెరిచి గౌతమి అని పిలిచాడు నెమ్మదిగా. చెప్పండి, ఇక్కడే ఉన్నా అన్నది. విశిష్ట ఆశ్చర్యంగా, విక్రమ్ కోపంగా చూశారు. విషి ఎప్పుడొచ్చింది అని అడిగాడు ఆశ్చర్యంగా నటిస్తూ. మీరు కోమాలోకి వెళ్ళాకే అంటూ నార్మల్గా తన పని తను చేసుకుంటుంటే విశిష్టకి ఆశ్చర్యం వేస్తుంది గౌతమి బిహేవియర్కే. విషి నువ్వు ఇంకా మాతో ఉండటానికే వచ్చావు కదా అంటూ నెమ్మదిగా బాణం వదిలాడు విక్రమ్. కాదు అని తల ఊపాలా వద్దా అని ఆలోచిస్తుంటే గౌతమి అందుకొని, ఏమండి, విశిష్టకి పెళ్ళైంది, ఒకవేళ మర్చిపోయారేమో, గుర్తు చేసుకోండి అన్నది విక్రమ్ వైపు చూస్తూ. విషి నువ్వు చెప్పు, ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళవు కదూ అంటూ విశిష్ట చేయి పట్టుకొని జాలిగా అడిగాడు విక్రమ్. విశిష్టకి తన తండ్రిని అలా చూస్తుంటే కన్నీళ్ళు ఆగటం లేదు. అలా అని
వెళ్ళను అని చెప్పలేదు. గౌతమి వచ్చి విశిష్ట చెయ్యి విడిపించి, ఏమండి, మీరు వారం తర్వాత ఇప్పుడు లేచారు, ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, విషి నువ్వు వెళ్ళు అన్నది. అమ్మా, అది అంతా ఇంపార్టెంట్ కాదు, నేను బాబీ సార్తో ఫోన్లో మాట్లాడి అయినా మేనేజ్ చేస్తాను, నువ్వు ముందు నాన్నగారికి లంచ్ తీసుకొని రా అన్నది. నేను ఇంకా వంట చేయలేదు, కానీ ఈ పూటకి మన ఇద్దరికి బయట నుంచి ఆర్డర్ పెట్టు, నాన్నకి ఇడ్లీ వేసి తీసుకొస్తాను అంటూ వెళ్ళిపోయింది. విమ్మో అంకుల్ మిక్స్డ్ ఫీలింగ్స్తో చూస్తున్నాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది, స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది, మరి విషి వాళ్ళతో పాటు లండన్ వెళ్ళిపోతుందా లేదంటే ఇక్కడే ఉంటుందా, ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి, అండ్ స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.